ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత 2 రోజులుగా. దీంతో కొండవాగులు పొంగి పొరుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు సమీపంలో ఉన్న రహదారులు, కలవట్ల మీదుగా వాగులు, వంకలు ప్రవహిస్తున్నందున ఎవరు కూడా వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ ఏఎస్పీ సాయి ప్రశాంత్ ఇప్పటికే హెచ్చరించారు. అలాగే ఈ భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నందున రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని పర్యాటక కేంద్రాలను కూడా తాత్కాలికంగా మూసివేసినట్లు ఆయన తెలిపారు. వర్షాలు తగ్గే వరకు భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యాటక కేంద్రాలు మూసివేయబడతాయని ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగుల్లో నీరు తక్కువగా ఉందని భావించి ప్రమాదాలకు గురి కావద్దని ఏఎస్పీ కోరారు. ముఖ్యంగా జలపాతాల వద్దకు ఎవరు వెళ్ళవద్దని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఇప్పటికే రెవెన్యూ, పోలీసు మరియు ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని ఆయన తెలిపారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే తమకు కానీ సమీపంలో ఉన్న అధికారులకు కానీ సమాచారం అందిస్తే వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ వర్షాకాలంలో ఈ మాన్సూన్ సీజన్లో ఏవైతే వర్షాలు పడుతున్నాయో దీనివల్ల కల్వర్ట్ మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం, కొన్ని చోట్ల నాలాలని లేకపోతే నదుల్లోని, చిన్న నదుల్లోని వాటర్ సడన్ గా దాంట్లో ఉధృతి పెరగడం, ఇట్లాంటి సందర్భాల్లో కొన్ని అపశృతులు జరిగే ఛాన్స్ ఉంది. ముందు సంవత్సరాల్లో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది ప్రజలు ఇక్కడ ఎప్పుడు మేము వెళ్ళే రోడ్డే కదా ఇది, ఇక్కడ వాటర్ చాలా తక్కువగా ఉంటుందిలే, ఏం కాదు, ఇక్కడ వాటర్ అంత డీప్ గా ఉండదులే, అంత లోతుగా ఉండదులే, ఏం కాదని చెప్పేసి ప్రజలు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము ప్రజలందరికీ విన్నవించుకునే విషయం ఏంటంటే, ఎక్కడైనా ఏ రోడ్డు మీదైనా, ఏ కల్వర్ట్ మీదైనా వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు దయచేసి దాని మీద నుంచి వెళ్ళవద్దు. వాటర్ ఉధృతి ఎంత ఉన్నది అనేది మనకు చూడడం వల్ల తెలియదు, లోపల దిగడం వల్ల తెలుస్తుంది. కాబట్టి మీరు ఇటువంటి దుస్సాహసం అయితే ఎట్టి పరిస్థితులు చేయవద్దు. అండ్ ముఖ్యంగా మనకి దేవిపట్నం లిమిట్స్ లో మనకి కొంతవరకు గోదావరి ఫ్లడ్ ఇష్యూ కూడా కొంతవరకు ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలు ఎవరు కూడా లోపలికి వెళ్ళడం కానీ, ఫిషింగ్కి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి దేవిపట్నం లిమిట్స్కి వచ్చేసరికి వెలగపల్లి, తాటివాడ, గిన్నెపల్లి, దొనలకొండ, వెలగపల్లి, ఆకూరు, కొండమదులు ఈ ఏరియాస్లో ఎక్కడైతే ఉందో ఇక్కడ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్లడ్ వల్ల ఏమైనా కూడా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా దీంతో పాటు మన రంపచోడవరం లిమిట్స్ లో మన ఐపోలవరం జంక్షన్ దగ్గర అయితేనే భూపతిపాలెం ప్రాజెక్ట్, సో ఇప్పుడు వాటర్ చాలా ఎక్కువ ఉంది. సో టూరిస్టులు కూడా వాటర్ బాడీస్ దగ్గరికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా మొత్తం ప్రొహిబిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరైనా టూరిస్ట్ వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్ తోని అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వెళ్ళేలా ఉంటే మాత్రం అది మానుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్. నార్మల్ కండిషన్స్ లోనే మనకి ఐపోలవరం జంక్షన్ దగ్గర, ఇట్లాంటి జంక్షన్స్ దగ్గర, ఐపోలవరం జంక్షన్ దగ్గర అయితేనేమి, లేకపోతే మనకి మారేడుమిల్లిలో ఉండే వాటర్ బాడీస్ దగ్గర అయితే మనకి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. డ్రౌనింగ్ ఇష్యూస్, ప్రజలు మునిగిపోవడం అన్ని కూడా జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ డేంజరస్ గా ఉండబోతుంది. కాబట్టి రానున్న కాలంలో కొన్ని వీక్స్ అండ్ మంత్స్ వరకు కూడా టూరిస్టులు అయినా అవ్వచ్చు, ప్రజలైనా అవ్వచ్చు, ఎవరు కూడా వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళవద్దు. అండ్ అడ్డతీగల్లో మనకి పోకరాతిపాలెం కెనాల్, పింజరకొండ కెనాల్, గంగవరంలో నెల్లిపూడి దగ్గర ఒక కెనాల్ ఉంది, అండ్ సూరంపాలెం ప్రాజెక్ట్. సో ముఖ్యంగా రాజవమ్మంగిలో లాగరాయి దగ్గర ఉన్న కల్వర్ట్, శాంతినగర్ దగ్గర కల్వర్ట్, లంబర్తి విలేజ్ దగ్గర ఉన్న కల్వర్ట్స్, వీటి మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాటర్ ఓవర్ఫ్లో అయితే వాటిని క్రాస్ చేయదు. అక్కడ రెవెన్యూ సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి, 2 డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మేము మా తాలూకా మెన్ ఫోర్స్ని పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడు కూడా సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగినా కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే ప్రజలు కూడా అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వస్తే నియర్ బై పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి మీరు సమాచారం ఇస్తే మేము మీకు సహకరించడానికి రెడీగా ఉంటాం. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండి వాళ్ళకి ఏమైనా అర్జెన్సీ ఉన్నప్పటికీ, ఆర్ ఎవరైనా మెడికల్ కండిషన్స్ ఎటువంటి అర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా
మీరు హాస్పిటల్ తాలూకా సిబ్బందిని ఎట్లయితే సంప్రదిస్తారో పోలీసులు కూడా అలానే సంప్రదించండి. వాళ్ళతో పాటు మేము కూడా సహకరించి మిమ్మల్ని సేఫ్గా ఆ ఏరియా నుంచి బయటికి తీసుకొచ్చి మీకు తగు ఆరోగ్య సహకారం అందించేలాగా మేము ఏర్పాట్లు చేస్తాం.